హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏం జరగబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అనే దాని మీద ప్రిడిక్షన్ చేసేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయితే వాళ్ళలో ప్రముఖంగా మనకి ప్రొఫెసర్ నాగేశ్వర్, అలాగే ప్రశాంత్ కిషోర్ కనిపిస్తున్నారు. గతంలో లగడపాటి రాజగోపాల్ కూడా కనిపించేవాళ్ళు. అప్పట్లో ఆయన్ని ఆంధ్ర ఆక్టోపస్ అనేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ ఆక్టోపస్ తెలుగు రాష్ట్రాల మీద రివ్యూ చేస్తూ ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. అలాగే భారతదేశ రాజకీయాల మీద ప్రశాంత్ కిషోర్ రివ్యూ చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు రివ్యూ చేసేటువంటి రివ్యూల్ని ఎంతవరకు నమ్మచ్చు? వీళ్ళు ప్యాకేజీలు తీసుకొని రివ్యూలు చేస్తూ ఉన్నారా, నిజంగానే వాస్తవాలు చెప్తున్నారా అనేటువంటి చర్చ అయితే సోషల్ మీడియాలో జరుగుతుంది. అలాగే బయట కూడా జరుగుతుంది, రాజకీయ వర్గాల్లో కూడా అదే జరుగుతుంది. అసలు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ వీళ్ళిద్దరిలో చెప్పే దాంట్లో ఎవరిది మనం కొంచెం బెంచ్ మార్క్ తీసుకోవచ్చు, ఎవరిది నమ్మే అవకాశం ఉంది అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళిద్దరి గురించి అసలు ఒకసారి చూద్దాం. వాళ్ళిద్దరు ప్రొఫైల్ చూస్తే కనుక ఆల్మోస్ట్ వాళ్ళిద్దరిలో ఎవరిని నమ్మొచ్చు అనేటువంటి అభిప్రాయానికి మీరు రావచ్చు. సో ఈయన ప్రొఫెసర్ నాగేశ్వర్, ఈయన స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి ఈయనది. సో హైదరాబాద్ సిటీ కాలేజ్ నుంచి బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ డిగ్రీలో ఎలక్ట్రానిక్స్ చేశాడు ఈయన. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ చేశాడు ఆయన. పీజీలో ఆయన జర్నలిజం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా పొలిటికల్ సైన్స్లో పిహెచ్డి కూడా చేశారు ఈయన, పొలిటికల్ సైన్స్లో. సో ఓయూలో జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్గా కూడా పనిచేశారు, అందుకే ఆయన ప్రొఫెసర్ అయ్యారు. కమ్యూనిస్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి ఈయన. 2007లో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తొలిసారిగా ఆయన మండలిలో అడుగుపెట్టారు, ప్రజా జీవితంలోకి అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో అడుగుపెట్టారు. 2009లో మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్నారు అనేటువంటి ఆరోపణలు ఈయన మీద ప్రధానంగా ఉన్నాయి, ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద చాలా బలంగా వినిపించాయి. మండలిలో ఏదైనా సరే ప్రజా సమస్యలను ప్రశ్నలు అడగడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు ఆయన్ని బాగా చుట్టుముట్టాయి. హాన్స్ ఇండియా ఇంగ్లీష్ డైలీ ఎడిటర్గా కూడా పనిచేశారు ఆయన. గతంలో హెచ్ఎంటీవీ ఎడిటర్ ఇన్ చీఫ్గా కూడా చేశారు. తర్వాత 10 టీవీ వ్యవస్థాపక చైర్మన్గా కూడా ఉన్నారు. సో ఇలా రకరకాలుగా ఆయన రూపాంతరం చెందుతూ వచ్చారు. తెలుగు, ఇంగ్లీషు, సోషల్ మీడియాలో పొలిటికల్ కామెంటేటర్గా ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో పరిచయస్తులుగా ఉన్నారు. ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పై వ్యతిరేకత గురించి ముందస్తు అంచనా వేశారు. ఏపీ జగన్ గెలుస్తాడని ఏపీలో ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడుతూ ఉన్నారు. సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వర్ చేస్తున్నటువంటి విశ్లేషణ అది ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి బ్రీఫ్గా. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలుత కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నారు. తర్వాత తీరా ఎలక్షన్లు వచ్చేటప్పటికి మాట మార్చి ప్రభుత్వం మారే అవకాశం ఉందనేటువంటి విశ్లేషణ కూడా చేశారు. ఇక మనం ప్రశాంత్ కిషోర్ తీసుకున్నాం. స్వస్థలం వచ్చేసి బీహార్లోని రోహ్తాస్ జిల్లా అయింది ప్రశాంత్ కిషోర్ది. సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఈయన. తర్వాత ఈయన ఐక్యరాజ్య సమితి ఆర్థిక సహాయంతో పేదల ఆరోగ్య సంరక్షణ కోసం కృషి చేశారు. 2011లో మోడీని మూడోసారి గుజరాత్ సీఎం చేయడానికి వ్యూహకర్త అవతారం ఎత్తారు. 2011లో రాజకీయ వ్యూహకర్తగా ఆయన అవతారం ఎత్తారు. సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ సంస్థ ఏర్పాటు చేశారు ఈయన. 2014లో మోడీ సారథ్యంలో బీజేపీ విజయానికి దేశవ్యాప్తంగా వ్యూహాలు రచించారు. 2015లో సిఏజీ పేరు మార్చి ఐపాక్ సంస్థను స్థాపించారు. 2015లో నితీష్ కుమార్ను బీహార్ సీఎం చేయడంలో ఆయన క్రేజ్ పెరిగింది, ఐపాక్ క్రేజ్ కూడా పెరిగింది. 2017లో యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్కి వ్యూహాలు రచించారు. సో కానీ అవి బిడ్స్ కొట్టినాయి. 2017లో పంజాబ్లో అమరేందర్ సింగ్ను సీఎం చేయడంలో ఐపాక్ చాలా కీలక పాత్ర పోషించింది. 2019లో ఏపీలో వైసీపీ విజయం కోసం వ్యూహాలు రచించారనే సంగతి అందరికీ తెలుసు. 2020లో బీహార్లో నితీష్ కుమార్, ఢిల్లీలో కేజ్రీవాల్ను గెలిపించినటువంటి ఐపాక్ చాలా కీలకంగా వ్యవహరించిన వాళ్ళని సీఎం చేయట్లో. అలాగే 2021లో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ విజయాన్ని అందించింది ఐపాక్. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అక్కడ బాగా ఫలించాయి. సో 2021లో రిటైర్మెంట్ ప్రకటించాడు ప్రశాంత్ కిషోర్. 2021 నుంచి ఆయన దూరంగా ఉంటున్నారు. 2022 మే 2న జనసురాజ్ పేరుతో రాజకీయ పార్టీని ఆయన ప్రకటించారు. బీహార్లో పాదయాత్ర కూడా చేశారు. దాదాపు 3000 కిలోమీటర్ల పాదయాత్ర ఆయన చేశారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆయన సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు. 2019లో
ఏపీలో వైసీపీని గెలిపించారు ప్రశాంత్ కిషోర్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. 2024లో వైసీపీ ఓటమి ఖాయమని చెప్పి ఇప్పుడు ఆయన స్పష్టం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఒక న్యూస్ మేకర్గా నేషనల్ వైడ్ మిగిలిపోయారు. ప్రభుత్వ సొమ్మును పంచి పెట్టడం తప్ప జగన్ ఏమీ చెయ్యలేదు అనేటువంటి ఒక పెద్ద కామెంట్ చేశారు. అభివృద్ధిని విస్మరించడమే జగన్ కొంప ముంచబోతుందని చెప్పి పీకే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది వాళ్ళకు సంబంధించినటువంటి బ్రీఫ్. వీళ్ళిద్దరిలో ఎవరు చెప్పింది కరెక్ట్ అవుతుంది అనేటువంటి ఒక విశ్లేషణ కనుక చేసుకుంటే ప్రశాంత్ కిషోర్ అనేక సందర్భాల్లో అన్ని రాష్ట్రాల్లో బీహార్లో కానీ లేదా ఉత్తరప్రదేశ్లో కానీ లేదా 2014లో నరేంద్ర మోడీని గెలిపించడంలో కానీ 2019లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడంలో కానీ ఇవన్నీ కూడా ఆయనకి చాలా పెద్ద ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. దాదాపు ప్రశాంత్ కిషోర్ వేసేటువంటి అంచనాలే దాదాపుగా కరెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి 1-2 సందర్భాలు తప్ప. సరే, గుజరాత్లో కూడా నరేంద్ర మోడీ అక్కడ 2011లో ఉపయోగించుకున్నారు. ఆయన రాజకీయ వ్యూహకర్తగా కూడా ఆయన ప్రొఫైల్ చాలా పెద్దది, ప్లస్ సెఫాలజిస్ట్గా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది, అంచనాలు కూడా ఉన్నాయి ఆయన మీద. సో ఆయన ఏదైనా సరే నిర్మోహటంగా చెప్తూ ఉంటారు. అలాగే ఆయన ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే కనుక అది కరెక్ట్ అవుతుందని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ప్యాకేజ్ ఏదో భారీగా తీసుకొని ఆ పార్టీకి అనుకూలంగా విశ్లేషణలు చేస్తూ ఉన్నారు అనేది. సో ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ అనేక సందర్భాల్లో విశ్లేషణ విషయంలో కూడా తప్పటడుగు వేసినటువంటి చరిత్ర ఉంది అనేది ఇప్పుడు నెట్జర్లు కానీ సోషల్ మీడియాలో కానీ ఆయన మీద వస్తున్నటువంటి కామెంట్లు. సో వీళ్ళిద్దరూ చెప్పేటువంటి విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ విషయంలో కొంత విభిన్నంగా కనిపిస్తుంది. ప్రశాంత్ కిషోర్ చెప్తున్న దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం అసంభవం ఈసారి అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ సంక్షేమ పథకాలను భారీగా అమలు చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి మరోసారి వస్తారని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా కానీ ఆంధ్రప్రదేశ్లో సామాజికంగా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే క్షేత్రస్థాయిలో కానీ బాగా అధ్యయనం చేసినటువంటి సెఫాలజిస్ట్ ప్రశాంత్ కిషోర్. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ఎన్ని రకాల ప్రయోగాలు చేశారో అన్ని ఆంధ్రప్రదేశ్ మీద చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ దూరం నుంచి చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని. అక్కడ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పరిస్థితులు పూర్తిగా ఆయనకి అవగాహన ఉండేటువంటి ఛాన్సెస్ పెద్దగా ఉండవు అనేది మనం భావించడానికి అవకాశం ఉంది. అందుకే ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణల మీద కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మండలిలో ఆయన ఎప్పుడైతే ప్రజా సమస్యల మీద ప్రశ్నించడానికి డబ్బులు అడిగారనే ఆరోపణలు ఎదుర్కొన్నారో ఆ రోజు నుంచి ఆయన విశ్లేషణలను కానీ ఆయన చేసేటువంటి అభిప్రాయాలను కానీ చెప్పేటువంటి మాటలను కానీ వినేటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా లేదు అనేది. తాజాగా జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి తొలి రోజుల్లో చెప్పారు. ఆ తర్వాత తీరా ఎగ్జిట్ పోల్స్ వచ్చే నాటికి మొత్తం మార్చేసి ఆయన ప్రభుత్వం మారే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పారు. అనేక సందర్భాల్లో ఆయన చెప్పినవి కరెక్ట్ కాలేదనేది సోషల్ మీడియాలో ఆయన మీద వస్తున్నటువంటి కామెంట్స్. ఆయన మీద అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్ విషయంలో చాలా క్లియర్గా ప్రశాంత్ కిషోర్ డబ్బులు తీసుకొనే రాజకీయ వ్యూహాలని అందిస్తూ ఉంటాడు రాజకీయ పార్టీలకు అనేది ఆయనకి ఓపెన్గా స్పష్టంగా ఉంది. కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఒక సెఫాలజిస్ట్గా ఒక రాజకీయ వ్యూహకర్తగా ప్యాకేజ్ తీసుకొనే మొత్తం చెప్తూ ఉంటారు అభిప్రాయాలు కానీ వ్యూహాలను కానీ. అదే నాగేశ్వరరావు తెర వెనుక కిక్ బ్యాక్స్ని తీసుకుంటారు అనేది ఇప్పుడు తాజాగా ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. సో వీళ్ళిద్దరు చెప్తున్నటువంటి అభిప్రాయాల్లో ఏది కరెక్టు ఏపీ విషయంలో అనే దాని మీద నేను ఒక హింట్ ఇస్తాను. దాన్ని బట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవరు చెప్పి నిజం కాబోతుంది అనేది. ప్రొఫెసర్ నాగేశ్వర్ బేసిక్గా ఆయన కమ్యూనిస్ట్ భావజాలం కలిగినటువంటి లీడరు. ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఉంది కాబట్టి ఆ పొత్తుని వ్యతిరేకిస్తూ ఉంటాడు ఆయన భావజాలం పరంగా చూస్తే. అందుకే ఆయన ఇప్పుడు వ్యతిరేకంగా చెప్తున్నారా అనేటువంటి ఒక అపవాదు కూడా ఆయన మీద ఉంది. అదే ప్రశాంత్ కిషోర్ విషయంలో అయితే అలాంటి భావజాలాలు ఏమీ ఉండవు. ఆయన రాజకీయ వ్యూహకర్తగానే వ్యవహరిస్తూ ఉంటాడు. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ కమ్యూనిస్టు భావజాలం కాబట్టి నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తూ ఉంటారు, బీజేపీని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఆ యాంగిల్లో చూస్తూ మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్తున్నారా విశ్లేషణలు అనే దాని మీద కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఆయన మీద కొన్ని అనుమానాలు, ఆయన విశ్లేషణల మీద కూడా రకరకాల అపోహలు ఉన్నాయి. సో కాబట్టి
చూడాలి ఏం జరుగుతుందని. ఇప్పుడు తాజాగా ఏపీ మీద వాళ్ళు విభిన్నంగా చెప్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరు చెప్పిన దాంట్లో ఏది కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనే దాని మీద మీరు కూడా ట్రోల్స్ చేసి మీ అభిప్రాయం తెలియదు.